హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మటన్ కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఇంటికి ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా మటన్ కర్రీ మసాలా నూరి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా నూరి చేస్తే చూడండి ఎలా ఉందో. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. నేనైతే ఒక 1 kg వరకు అయితే మటన్ తీసుకున్నానండి. దాన్ని కడిగి పెట్టుకున్నాను. చూడండి దీంట్లో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మటన్ పీస్లకన్నీ బాగా పట్టేలాగా మసాలా అంతా, ఇప్పుడు ఉప్పు కారం బాగా పట్టేలా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 లవంగాలు, అలాగే 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, ఒక 4 మిరియాలు, అలాగే అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసి కొంచెం మిక్సీ పట్టేసుకోండి. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్ అండి, జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత జీడిపప్పులు కూడా ఒక 7 వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టమాటాల వరకు తీసుకుంటున్నానండి నేను. దాన్ని కూడా ఇందులోనే మిక్సీ పట్టేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలండి పేస్ట్ అనేది. చూడండి అలా పట్టుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు మిక్సీ జార్లో మనము ఉల్లిపాయలు నేను ఒకటి చిన్నగా కట్ చేసుకొని ఒకటి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పోపులో కూడా వేసేసుకోవచ్చు. దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని మాడిపోకుండా చూసుకుంటూ వాటిని కదుపుకుంటూ కాల్చుకోండి. మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదండి, అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి కొద్ది కొద్దిగా కలర్ అనేది మారుతుంది కదా. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ అనేది. చూడండి వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మనము. ఇప్పుడు ఇవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, అలాగే 2 మిరియాలండి వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి. ఇప్పుడు పోపునంతా ఒకసారి కలిపేసుకోండి. అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అదంతా ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం కలిపేసేయండి ఒకసారి. ఆయిల్లో పేస్ట్ అనేది బాగా ఫ్రై కావాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది మనకు. ఆనియన్ పేస్ట్ అండి ఇది. మీరు కావాలంటే పోపులో కూడా వేసేసుకోవచ్చండి ఆనియన్స్. దీంట్లోనే ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు వేసేయండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఆ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఫ్రెష్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం మిగిలిన పేస్ట్ అంత ఉంది కదా, టమాటా, జీడిపప్పులు, అలాగే మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు వేసేసి మొత్తం కలిపేసేయండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. దీనిలో సాల్ట్ కూడా వేసేసుకోండి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. మనం ఆల్రెడీ మటన్లో వేసాం కదా సాల్ట్, అందుకే దీనికి తగ్గట్టుగా వేసేయండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం మటన్ అనేది కలిపేసేయండి. మొత్తం కలిపేసుకోండి మసాలా అంతా బాగా పట్టే వరకు కూడా. ఇలా మసాలా నూరి చేస్తే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవనేది ఇందులో వేసేసి కలిపేసి, అలాగే కొంచెం కారం తక్కువగా ఉంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము, అల్లం మళ్ళీ ఆనియన్స్ పేస్ట్ కూడా వేసాము కదా ఒక ఆనియన్, అందుకే కొంచెం కారం ఎక్కువగా పడుతుంది అనేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి నేను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. చూడండి మసాలా అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసేయండి.
వాటర్ పోసేసి మొత్తం కలిపేసుకోండి ఒకసారి. మళ్ళీ మనం వాటర్ పోయకుండా అప్పుడు పెట్టాము కాబట్టి పీస్కి అనేది మటన్ మసాలా బాగా పడుతుందండి అప్పుడే. చూడండి ఆయిల్ పైకొచ్చే వరకు కూడా దాన్ని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఎప్పుడైనా మటన్ కర్రీ చాలా ఎక్కువగా టైం తీసుకుంటుందండి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మళ్ళీ గరం మసాలా, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. అలా మొత్తం కలిపేసుకోండి ఒకసారి. ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కూడా ఉడకబెట్టేసుకోవాలండి. మటన్ అనేది మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చండి. అప్పుడు ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది. నేను కుక్కర్ ఎందుకనేసి నేను ఉడకబెట్టట్లేదు. చివరిగా కొత్తిమీర చల్లేసుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాతనే మనం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మటన్ కర్రీ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. చూడండి ఎలా ఉడికిందో. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారైపోయింది.